టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనంతపురంలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్. సినీ పాటలకు స్టెప్పులేసిన వరంగల్ సిపి. బలగంలోని ఊరు పల్లెటూరు పాటకు నేషనల్ అవార్డు. శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. సుల్తానాబాద్ మున్సిపల్ కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం. ఇక వివరాలకు వెళ్తే కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధి పాత మసీదు ముత్తువల్లి మెంబర్గా స్థానిక టీడీపీ నాయకుడు సూరి మన్సూర్ అలీఖాన్ సోదరుడు అయిన సూరి అంజద్ అలీఖాన్ను రోజా పాత మసీదు ముత్తువల్లి మెంబర్గా ఎన్నిక కావడంతో శాల్వా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం ప్రతి ఒక్క హృదయాలను కదిలించే వీడియో ఇది. పెన్షన్ కోసం వృద్ధురాలి తిప్పలు. సూర్యాపేట జిల్లా మెల్లచెరువు మండలంలో ఒక వృద్ధురాలు పెన్షన్ కోసం పడుతున్న కష్టాలు అందరినీ కదిలిస్తున్నాయి. దయచేసి అధికారులు ఈ విషయం మీ దృష్టి సారించి ఈ అవ్వకు మేలు చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. నడవలేని స్థితిలో ఉన్న ఆమె కుర్చీ సహాయంతో అడుగులు వేస్తూ పెన్షన్ కోసం వెళ్లడం చూసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో 2014 నుంచి జరుగుతున్న ఎన్నికలపై తమకు అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఒకే పార్టీ అన్ని స్థానాలు గెలుచుకోవడం ఏంటని, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్కు ఒక్క సీటు రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీకి గంపగుత్తుగా ఓట్లు పడడంపై తాము దృష్టి పెట్టినట్లు రాహుల్ గాంధీ తెలిపారు. తమ దగ్గర పక్కాగా ఆధారాలు ఉన్నాయని, ఆధారాల కోసం 6 నెలలు పనిచేస్తున్నట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. Please remember one thing. The Prime Minister of India is the Prime Minister of India with a very slim majority. If 10-15 seats were rigged, and we suspect actually the number is much closer to 70, 80, 100. If 15 seats were rigged, he would not be the Prime Minister of India. And we are going to prove to you in the coming few days, we are going to prove to you without any doubt in the coming few days how a Lok Sabha election can be rigged and was rigged. So, it's very clear that the institution that holds this, that protects this, that holds this, that defends this, has been obliterated and taken over. మున్సిపల్ కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు సుల్తానాబాద్ కమిషనర్ రమేష్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ కార్మికులకు, వాటర్ సప్లై సిబ్బందికి, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతపై తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజలందరి యోగక్షేమాలు చూసే మున్సిపల్ కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే మున్సిపాలిటీ పరిశుభ్రంగా ఉంటుందని అన్నారు. కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య సేవలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని తెలిపారు.
గోదర్ఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆగస్టు 4, 5, 6, 7 తేదీలలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ బిల్లును వెంటనే అమలు చేయాలని ఇందిరా పార్కులో 72 గంటల దీక్ష చేపట్టనున్నామని వెల్లడించారు. ఆమోదించాలి 42% బీసీల రిజర్వేషన్లను ఆమోదించాలి 42% బీసీల రిజర్వేషన్లను వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం ఆమోదించాలి వెంటనే 42% బీసీల రిజర్వేషన్లను జై బీసీ బాలకృష్ణ ముందరా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ముందుగా ఆలస్యానికి వాళ్ళందరినీ పేరు పేరున మన్నించాలని కోరుతూ జాగృతి పెద్దపల్లి జిల్లా పక్షంగా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతోంది. నేను పెంట రాజేష్ను జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇక్కడ ఏదైతే తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 4, 5, 6 తారీఖుల్లో 72 గంటల పాటు ఒక నిరవధిక దీక్షను తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మా అందరి అభిమాన నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు ఇందిరా పార్క్ వేదికగా బీసీలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 42% బిల్లు ఇస్తానని మాట ఇచ్చి కేంద్రానికి పంపిందో ఆ కేంద్రాన్ని ఆ బిల్లును ఆమోదంకి మద్దతుగా వెంటనే ఆ బిల్లు ఆమోదం పొందే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి 72 గంటల దీక్షకు పూనుకోవడం జరిగింది. ఏదైతే పెద్దపల్లి జిల్లా అంటేనే చైతన్యం కలిగిన జిల్లా, ఉద్యమాలకు పురిటిగడ్డ కాబట్టి ఈ యొక్క బిల్లు కోసం చేస్తున్న నిరాహార దీక్షకు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన బీసీ వర్గాలు, అన్ని కుల సంఘాలు, అంత నాయకులు, కార్యకర్తలందరూ కూడా, మేధావులందరూ కూడా ఈ యొక్క నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమానికి యూపీఎఫ్కు రాష్ట్ర జై తెలంగాణ, జై బీసీ. నా పేరు పెద్దాపురం కుమారస్వామి రజక, యూపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్, ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారు ఇందిరా పార్కు దగ్గర 72 గంటల నిరాహార దీక్ష గురించి ప్రెస్ మీట్ మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం బీసీలను ఏ విధంగా మోసం చేసుకుంటూ కాలయాపన చేస్తుందన్న వాడుకోవడానికి మా బీసీలను వాడుకోకయ్యా ముఖ్యమంత్రి గారు. నీ ఢిల్లీ ప్రయాణం గురించి మళ్ళేమంటున్నావు? మొన్ననేమో ఢిల్లీలుండి నేను ఖచ్చితంగా ఈరోజు 42% గురించే ప్రధానమంత్రి గారు కలుస్తున్నా, ప్రధానమంత్రి గారిని కలిసి ఏదైనా చెప్తా అన్నావు. అది చెప్పలేదు. ఇక్కడికి వచ్చి కేబినెట్ పెట్టి బీసీ బిల్లు మీద చేతులు ఎత్తేసినావు. మళ్ళా 3 రోజులు నేను ఢిల్లీకి పోతా అంటున్నావు. ఢిల్లీకి పోయి ఏం చేస్తావు? మేము ఇక్కడ అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మీరు ఢిల్లీకి పోయేది ఉంటే ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న అఖిల పక్షాన్ని తీసుకొని పోతే బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందని నమ్ముతాం. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ లాగా పోతే ఖచ్చితంగా బీసీలో మోసం చేయడమే జరుగుతుందని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా హెచ్చరిస్తున్నాము. మేము బీసీ బిడ్డలం ముందుగాల దండం పెట్టి
రెట్టింపు బోనస్లో కమిషన్లు అంటున్న వారిని నమ్మద్దు. అమాయక ప్రజలను ఆసరగా చేసుకుని వర్తింపు బోనస్లు కమిషన్లు అంటూ వేలకు వేలు కట్టించుకుని మోసాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు బాధితులు. మాస్టర్ మార్కెట్ల యాప్లో చేర్పిస్తే వారితో పాటు మీకు రెట్టింపు కమిషన్ బోనస్లు వస్తాయని ఆశ చూపి కోట్లాది రూపాయలను మోసాలు చేసిన సంఘటన కర్నూలులో జరగడంతో బాధితులు జిల్లా ఎస్పీకి ప్రజాస్పందనలో ఫిర్యాదు చేశారు. బాధితులు 3వ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. మేము స్టేషన్కి ఎందుకు వచ్చినామంటే ఒక మార్కెట్ మాస్టర్ యాప్ నుంచి వచ్చినాము. దాని బాధితులం దగ్గర ఒక 500 మంది ఉన్నారు. 500 మందిలో ఎవరు వస్తున్నారో లేదో తెలియదు, కానీ మేమైతే ఒక 15 మంది బాధితులం ఉన్నాము. ఒక 15 లక్షలు ఓటుకొని ఈ మార్కెట్ మాస్టర్ అనే యాప్ని ఒక చర్చి పాస్టర్ ఒక పర్సన్ లేడీ పర్సన్ తీసుకొని వచ్చి చైన్ సిస్టమ్ మాదిరి మన చైనా కదా వైరస్ని ఎట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఎట్లయితే బయటకు వదిలిపెట్టిందో అట్లా ఆ రకంగా మార్కెట్ యాప్ని వదిలిపెట్టి దాని నుంచి చాలామంది ఇన్వెస్టర్స్ని అంటే 10,000 ఒక అమౌంట్ని ఇన్వెస్ట్ చేయించి లాభాలు వస్తాయని చెప్పి జాయిన్ చేయించింది. ప్రతి ఒక్కరిని చేయించింది నేను ఇస్తాను మీ అమౌంట్కి హామీ అని చెప్పి. కానీ లాస్ట్కి ఈరోజు యాప్ క్లోజ్ అయ్యేసరికి నా అమౌంట్ కూడా పోయిందని చెప్పి మేము ఎఫ్సీఓ గారు చేతులు ఎత్తేసారు. మా అప్లైనర్స్ కూడా మేము అడిగితే మాది కూడా పోయినాయి మీతో పాటు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మేము ఎవరిని ఎట్లా అడగాలని కూడా మాకు అర్థమవుతలేదు. దగ్గర మేము ఒక 14 lakhs 15 lakhs పైన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పోయింది. ఇట్లా జరగకుండా ఇంకొకసారి ఎవరికైనా సరే తెలియని వాళ్ళు ఉన్నా సరే తెలిసి ఉన్నాక వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఎందుకంటే ఏదో వాళ్ళు సపోర్ట్ ఇచ్చినారు కదా మేము ఉన్నాం కదా అని చెప్పేసి కానీ జాయిన్ కావద్దండి. ఎవరైనా సరే మన ఇంట్లో తల్లిదండ్రులైనా సరే తల్లిదండ్రిని కూడా నమ్మొద్దండి. ఆడికి దీంట్లో పెట్టండి అంటే పెట్టొద్దండి. పక్కన వాళ్ళు కూడా ఎవరు ఫోర్స్ చేసినా చేయొద్దండి. చేసి వాళ్ళని బాధ పెట్టకూడదు, మనం బాధపడకూడదు. కానీ ఇంతటితో ఇది వరకు స్టాప్ అయితే బాగుంటుంది. ఈ యాప్ గురించి మనీ మార్కెట్ యాప్ నా పేరు రవి. దీనికి కారణం అనేది ఎవరి పేరు మీద చెప్పనీకి రాకుంటుంది. కానీ ఈ యాప్ వచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. స్టేట్ సిఐకి తెలుసు, ఎస్ఐకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎవరు ఏమనేది పట్టించుకోకుంటున్నారు. ఏం చెప్పినా మీరు ఏ అకౌంట్కి అయితే డబ్బులు కొట్టినారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి అంటున్నారు. కానీ మేము ఎవరి డీటెయిల్స్ అని మేము చెప్పగలుగుతాం. ఇప్పుడు నా ఇంటి పక్కన మనిషికి నేను ఏదన్నా చెప్పగలిగితే చెప్తా. నా పర్సన్ నన్ను జాయిన్ చేసినాడు, నన్ను వీళ్ళు ఇట్లా చెప్పినారని చెప్పి జాయిన్ అవ్వగలుగుతా. కానీ నేను ఎవరి అకౌంట్కి డబ్బులు కొట్టినది నేను చెప్పలేను. దానికి కారణాలు షూరిటీలు ఉండవు. కానీ నా ఇంటి పక్కన పర్సన్ని నమ్మి నేను జాయిన్ అయినా దీంట్లో. ఎందుకంటే వాళ్ళు మేము ఇస్తాం మీ అమౌంట్ బాధ్యతలు మేము ఇస్తాం అని చెప్పినందుకు జాయిన్ అయినా. కానీ లాస్ట్ ఈ సిచ్యువేషన్ వచ్చేసింది. నా ఇంటి పర్సన్ కాదు కదా, నా ఇంట్లో వాళ్ళని కూడా నమ్మే సిచ్యువేషన్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు దానికి కారణం ఏమి అనేది మేము చెప్పలేకున్నాం కూడా. ఎట్లా ఏం చేస్తారో చేయని. కంప్లైంట్ అయితే ఇచ్చాం ఎస్పీ సార్. అందుకే ఎస్పీ సార్ కంప్లైంట్ ఇస్తే సిఐ సార్కి ట్రాన్స్ఫర్ చేసినారు. సిఐ సార్ని అడిగితే ఎవరి అకౌంట్కి అయితే డబ్బులు పంపించారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మాకు ఇవ్వండి అంటున్నారు. మా దగ్గర ఆ డీటెయిల్స్ లేవు. వాళ్ళ యాప్లో పలాని యూపీఐ ఐడి పంపిస్తారు. ఆ యూపీఐ ఐడికి కొట్టినాం కానీ పలానా అకౌంట్కి కొట్టలేదని చెప్పి మాకు డీటెయిల్స్ అయితే ఏం లేవు. చాలా మంది ఎంతో అప్పులు చేసి మరీ ఇన్వెస్ట్ చేసినారు దీంట్లో, ఈ యాప్లో. కానీ ఎందుకు అనేది మాకు రీజన్ అర్థమవుతలేదు. మా అప్లైనర్స్ నేమ్ కూడా మేము అడగనిక రాకుంటుంది. వాళ్ళు ఎంతవరకు చేస్తారో ఏమైనా తెలియదు. కానీ మా డౌన్లోయర్స్కి మేము మోసం చేయాలా, మా అప్లైనర్స్ మాకు మోసం చేయాలి. ఎంతని మోసం చేస్తారు. ఈ రోజు అయితే మోసం చేస్తారు. జీవితాంతం ఇంటి పక్కనే తిరిగేవాళ్ళు వాళ్ళని ఎట్లా మోసం చేయగలుగుతారు. అవసరానికి ఆపదకు వచ్చే వాళ్ళు వాళ్ళని మోసం చేస్తే మనకేమొస్తుంది. రేపు పొద్దున ఇంకొకటి కూడా సాయం చేయడానికి ముందరికి రాడు. అందుకే భూమి మీద ఒక మనిషికి సాయం అనేది లేకుండా అయిపోయింది. ఎవరికి వాడే ఏమన్నా తీరన్నట్టు బతుకుతున్నారు. మాకు సాయం చేయడానికి సిఎస్ఆర్ కాడికి వస్తే సిఎస్ఆర్ కూడా ఉండి మీరు ఎవరి అకౌంట్కి అయితే డబ్బులు పంపించారో వాళ్ళ డీటెయిల్స్ చెప్పండి మేము చేస్తామని అంటున్నారు. దానికి మేము ఏం చేయలేకుంటున్నాం. ఇంకా ఎవరు న్యాయం చేస్తారనేది మాకు అర్థమవుతలేదు. వాళ్ళ ఇష్టానికి వదిలిపెట్టేస్తున్నాం కేసుని. కొట్టేస్తే కొట్టేయనియండి, లేదంటే లేదు, మేమేం చేయలేము దానికి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శనివారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో గడ్కరీ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల సంక్షేమం కోసం పేదల జీవితాలు మెరుగుపడాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. నితిన్ గడ్కరీ వెంట టీడీపీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీడీపీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు.
मैंने भगवान से प्रार्थना की विश्व का कल्याण हो और हमारे भारत की जनता का भी आने वाले समय में कल्याण हो और विशेष रूप से जो गरीब है, गांव गरीब मजदूर किसान, उनके जीवन में खुशहाली प्राप्त हो, यही भगवान के चरणों में प्रार्थना की और यही आशीर्वाद। గోదావరి పట్టణంలోని ప్రముఖ దేవాలయమైన కోదండ రామాలయం సింగరేణి ఏరియా హాస్పిటల్ ఎదురుగా నిరాశ్రయుడైన 80 ఏళ్ల కురువృద్ధుడు మల్లయ్య ఎలాంటి దిక్కులేక మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముకొని జీవనం పోషించుకుంటున్నాడన్న విషయం తెలుసుకున్న భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నజీమా కురువృద్ధుడు మల్లయ్య ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తన జీవనోపాధికి కంకులు అమ్ముకొని జీవిస్తున్న దీన పరిస్థితిని అర్థం చేసుకున్న నజీమా పలువురు పుర ప్రముఖుల మధ్య ఎండకు వానకు రక్షణగా తన యొక్క జొన్నపోతుల అమ్మకం విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని సదుద్దేశంతో భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా పెద్ద గొడుగును అందజేయడం జరిగింది. సంఘ సేవకులు కటుకు ప్రవీణ్ మాట్లాడారు. ముగ్గురు బిడ్డలు బాధ్యత రాబడే బాధ్యత నీదే. బాబు ఎన్ని రోజులు కోరుకోవచ్చు సాయం ఓరొచ్చి ఇవాళ ఉండల మొత్తం అంగి మొత్తం నడిచేది. వాళ్ళు ఒక పిల్లలు అభివృద్ధిలో భాగంగా బస్టాండ్ తీసేస్తే తాత్కాలికంగా ఒకటి వేయాల్సిందే గవర్నమెంట్. వాళ్ళకు డబ్బులు వస్తలేవా? ఈ రోజు కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం తమ్మవరం, నేమం, పండూరు గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడి ప్రభుత్వం ద్వారా అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు డబ్బులు అకౌంట్లో జమ చేస్తారని రైతులకు భరోసా ఇచ్చిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మడుకుల నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు. సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో అందరి అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయా లేదా అని చూడటం ఒకటి, రైతులందరూ సోదరులు ఎలా ఉన్నారని పలకరించడం. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు మంచి నినాదంతో పార్టీ పెట్టారు, ప్రజలే మా దేవుళ్ళు, సమాజమే మా దేవాలయం అని. అటువంటి దానికి ఈరోజు రుజువు చేసి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా సూపర్ 6 పథకాలు అమలు చేయటం, అదేవిధంగా 4,000 రూపాయలు పెన్షన్ వేసాం, అన్న క్యాంటీన్ పెట్టాం, 5 రూపాయలకే భోజనం ఇవ్వటం ప్రజలకే, అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఈరోజు, అదేవిధంగా తల్లికి వందనం, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, 5 ఉంటే 5కి కూడా 13,000 రూపాయల చొప్పున వేయడం జరిగింది. ఈ 6 పథకాలు కూడా ఎలక్షన్ ముందు బాబు సూర్తి భవిష్యత్ గ్యారంటీ అని మేము అందరూ తిరిగి చెప్పడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం అందరికీ అందేయా లేదా అని చూడటం జరుగుతుంది. తప్పకుండా ప్రాంతం చూడడం, పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడడం అందరికీ అందేటట్టుగా చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. డోర్నకల్ నియోజకవర్గం సత్యవతి రాథోడ్ అడ్డ ఇది నా గడ్డ అని మన్నగూడెంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. నా గడ్డ అండి, ఇది నా అడ్డ, సత్యవతి రాథోడ్ గడ్డ, సత్యవతి రాథోడ్ అడ్డ డోర్నకల్. ఇక్కడే పుట్టి పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను. ఇదే డోర్నకల్లో నా భర్తతో కలిసి నేను ఇక్కడే, నా పిల్లలు కూడా డోర్నకల్లో పుట్టారు. నేను ఇక్కడే రాజకీయ ఓనమాలు దిద్దాను, అక్షరాలు ఇక్కడే దిద్దాను, రాజకీయ ఓనమాలు ఇక్కడే దిద్దాను.
ఇక్కడి నుంచే ఎమ్మెల్యే అయ్యాను. ఈ ప్రజల ఆశీర్వాదంతోనే ఎదిగిన నన్ను కేసీఆర్ ఎమ్మెల్సీ చేశారు, మంత్రి చేశారు. ఇక్కడి నుంచే ఉన్నాను నేను. నా గురించి మాట్లాడే ముందు, నా వైపు ఒక వేలు చూపించే ముందు మీ వేళ్ళని మీ తిరిగి 4 వేళ్ళు మీ వైపు చూస్తున్నాయనే విషయాన్ని మీరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలను రాష్ట్ర హోంమంత్రి మంగళపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో విడుదల చేశారు. 6100 పోస్టులకు సంబంధించి ఫలితాలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అరౌండ్ 2022 యాక్చువల్గా నోటిఫికేషన్ వచ్చిన ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్స్ ఓపెన్ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి ఓవరాల్గా 6100 పోస్టులకి సంబంధించి ఆ రోజు నోటిఫికేషన్ జారీ అయింది. దానిలో సివిల్ పీసీస్ 3580 అండ్ ఏపీఎస్పీ 2520 మంది. దాని తర్వాత దానికి యాక్సిటీస్గా మనం ఫైనల్ టెస్ట్ పెట్టేసరికి 33,921 క్వాలిఫై అయ్యారండి ఫైనల్ టెస్ట్ కూడా. అందులోని మనం ఈరోజు 6024 రిక్రూట్మెంట్ కి సంబంధించి రిజల్ట్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైన డిపార్ట్మెంట్. ప్రజలకు సేవ చేసుకునే దానికి ఒక వేదికగా భావించే పరిస్థితి. చాలా మందికి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం అనేది కూడా చాలా ప్యాషనెట్ గా చేస్తారు. దాంట్లోనే ఎన్నో రోజులు వెయిట్ చేసినప్పటికీ కూడా అదే డిపార్ట్మెంట్ లో పనిచేయాలని చాలా మంది ఉత్సుకత కూడా చూపిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే ఈ రోజు రిజల్ట్ కి వచ్చిన వీళ్ళందరికీ కూడా September 1st నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 9 months లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ అవ్వడం జరుగుతుంది. తెలంగాణ పోలీస్ డ్యూటీ సందర్భంగా 2వ రోజు ఏర్పాట్లు చేసిన విందు సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సంగ్ప్రీత్ సింగ్ సైతం తన సహచర అధికారులతో కలిసి చిందులేయడంతో అక్కడ ఉన్న సిబ్బంది సైతం ఉత్సాహంగా స్టెప్పులు వేశారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.